పోతున్నాయి, మా ఓట్లు పోతున్నాయి అనడం ఎందుకో మరి అది ఏ రకమైన ఇదో నాకు అర్థం కావట్లేదు ఆ పార్టీ వాళ్ళది. రైట్, ఓకే. గఫూర్ గారు ఇక్కడ వెంకటేశ్వర గారు, నేను ఎక్కువ టైం తీసుకున్నాను, 2 అంశాలు ప్రధానంగా చెప్తాను. ఇప్పుడు 2002 ఎందుకు నేను ఆ టైం చెప్తున్నానంటే 2002లో ఓటర్ లిస్ట్ రావాలంటే ఎప్పుడు పుట్టి ఉండాలి వాడు? 1980 అంతకంటే 18 సంవత్సరాల ముందు పుట్టి ఉండాలా. 1984 కంటే తర్వాత పుట్టినోడు అంతా ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతారు. 1984 కంటే ముందు పుట్టినోనికి 18 సంవత్సరాలు నిండితే 2002లో ఓటు వచ్చి ఉంటది. ఆ రకంగా అంటే మీరు ఎక్కడ తీసుకొని పోతున్నారంటే 1984 తీసుకొని పోతున్నారు సమాజాన్ని. ఒకటి, 4,16,000 మందికి ఓటర్లు ప్రింట్ చేసినాం అంటున్నారు. చనిపోయిన వాళ్ళకి ఎక్కడ పోయి ఇస్తారు సార్? సమాధిలో ఇస్తారా? మీరు పోయి ఫారము మీ బిఎల్ఓలు ఇంటింటికి పోయినప్పుడు ఎవరు చనిపోయినారు, ఎవరు బతుకున్నారు, మీ బిఎల్ఓ లెక్కలు తీసుకోవచ్చు కదా. 4,16,000 ప్రింట్ చేస్తే అదేదో 4,16,00,000 ప్రింట్ చేస్తే మొత్తం బాగా జరుగుతున్నట్లు కాదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే ఇక్కడ వెంకటకృష్ణ గారు, నేను బాధ్యతతో మాట్లాడుతున్నా, అబద్ధాలు చెప్పడం లేదు. 1 నెల రోజుల కిందట నాకు నేను ఉండేటువంటి నివాసం ఉండేటువంటి బిఎల్ఓ నాకు ఫోన్ చేసిన ఒక లేడీ. నేను బిఎల్ఓనండి, మీ ఇంట్లో ఫలాని వాళ్ళు ఉన్నారా అని. అంటే అమ్మ మా ఇంట్లో ఉండేది 3, నేను, నా భార్య, నా కుమారుడు, మిగతా వాళ్ళు ఎవరు లేరు అని చెప్పింది. లేదు, మిగతా వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా అని. అంటే నాకేం సంబంధమా మిగతా వాళ్ళ పేర్లు ఉంటే? ఓటర్ లిస్టులో నేను ఎప్పుడు ఆ పేర్లు నేను చూడలేదు, మరి మీ దృష్టిలో ఏముందో నాకు తెలియదు అన్నాను. అంటే నెల రోజుల కిందట బిఎల్ఓ ఎందుకు ఫోన్ చేసింది? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, ఇంటింటికి పోతున్నామని చెప్తున్నారు, మరి నెల రోజుల కిందట బిఎల్ఓ ఎవరు అపాయింట్ చేసినారు? బిఎల్ఓ ఈ సమాచారం ఎందుకు సేకరించింది? అన్ని అనుమానాలు నివృత్తి చేయాలి. కాబట్టి నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సరే వాళ్ళు తీసేస్తున్నారని నేను చెప్పడంలే, జ్ఞానేష్ కుమార్ దగ్గర ఉంది ఆ పొరపాటు. ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ అప్రమత్తంగా ఉండి ఓటర్ చైతన్యవంతుడు కాలేదండి. ఓటు రోజు మాత్రమే నా ఓటు ఉందా లేదా చూసుకుంటాడు, లేకపోతే ఇంకా అమ్మనాబుతులు తిడతాడు అందరినీ. కాబట్టి రాజకీయ పార్టీలు బాధ్యతగా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మేల్కొని ప్రతి ఓటర్ యొక్క హక్కును మీరు ఆఖర్లో చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ గఫూర్ గారు. ప్రజలు మామూలు సామాన్య ఓటర్కి అంత చైతన్యం ఉండదు. ఏదన్నా ఇంటికి వెళ్ళి అడిగితే వివరాలు అడిగితే చెప్తాడు, ఏడన్నా సంతకం పెట్టమంటే పెడతాడు, అంతవరకే. పోలింగ్ బూత్కి వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు లేదంటే మాత్రం చేతిలో కర్ర ఉంటే కర్ర పెట్టి బాధిస్తాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల మనస్తత్వం అలా ఉంటుంది. కానీ మీరు అన్నారు చూడండి, రాజకీయ పార్టీలే చొరవ తీసుకోవాలి అని. ఇక్కడే రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లనే పెట్టుకోవట్లేదు సార్. తెలంగాణలో 1 కోటి ఓట్లు పోతాయి అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఇంతవరకు బిఎల్ఏల నియామకం జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ అయితే సగం మంది బిఎల్ఏల నియామకం చేయలేదు. ఇలా బిఎల్ఏలు పెట్టుకోకుండా బూత్కి ఒక ఏజెంట్ కంపల్సరీ ఉండాలి కదా. నాకు తెలిసి 36,000 37,000 ఉన్నట్టున్నాయి తెలంగాణలో బూతులు, సుమారుగా 35,000 చిల్లర ఉన్నాయి. అంటే 3 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలే 1,00,000 దాటాలి బిఎల్ఏలు. కానీ సురేష్ గారు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? 60,000 దాకా వచ్చింది. ప్రకాష్ రెడ్డి గారు ఇది అప్డేట్ అయ్యింది, మీరు తెలుసుకోండి కావాలంటే. ప్రకాష్ రెడ్డి గారు 60,000 దాకా వచ్చినాయి సార్. లేదు, రాలేదు. ఐఎమ్ షూర్ రాలేదు సార్. మేమే 32,000 ఇచ్చాం సార్. మొన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డీటెయిల్స్ 22,000 అండి. అదే తర్వాత మేము ఇచ్చాం సార్, మొన్న 6వ తారీఖు వరకు ఇచ్చాం. మీరు 30,000 లిస్ట్ ఇచ్చారా? సుమారుగా సార్, సుమారు 100 అటు ఇటు 30,000. సరే, అది అప్డేట్ చేయాలేమో. మాకు వచ్చింది కూడా 25,000 సుమారుగా ఉన్నాయి. అట్లేసుకున్నా కూడా మీరు 30,000 ఇస్తే ఒకవేళ 55,000 అయి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కూడా 30,000 35,000 ఇవ్వాలి కదా. బీఆర్ఎస్